It may not be easy. It may not be easy. Let me move on. Hallelujah. ఇలా వెళ్ళినటువంటి అబ్రహాం, ఆమేన్ ఆమేన్, దేవునికి విధేయుడై ఉండను, విధేయత ఉన్న ఒక భార్య ఉండను. తన ఇంటిలో దాసులు పెరిగి వచ్చారు. 318 మంది రెడీ అయ్యారు. హల్లెలూయా. తన సహోదర కుమారుడు తనతో పాటే బయలుదేరి వచ్చారు. కానీ దర్శనం మారింది. దర్శనం మారే కొందరు మధ్యలో ఉండవచ్చు, వారు పచ్చిగల చోట చూసి వెళ్ళిపోవచ్చు. కానీ నీ ఫోకస్ మాత్రం మారకూడదు. హల్లెలూయా ఆమేన్. మధ్యలో ఫోకస్ మారినటువంటి కొందరు వెళ్ళిపోయారు. ఆమేన్. వారికి అది మంచిదని కనిపించింది. దే థాట్ ఇట్స్ గుడ్, ఓకే. కానీ వెళ్ళిపోయిన వారు ఒకరోజు బంధింపబడిన వారై మారిపోయారు. లోతు తనతో పాటు ఉన్నవారు బంధింపబడిన వారే మారిపోయిన క్షణం అబ్రహాం తన దగ్గర ట్రైన్డ్ అయిన 318 మందిని లేపారు. 318. Somebody say 318. Hallelujah. Let me tell you something beautiful. Hallelujah. Did you see that 318 servants, a banner? Amen. 318 హెబ్రీ భాషలో, ఆమేన్, ప్రతి అక్షరానికి ఒక న్యూమరికల్ సంఖ్య ఉంది. ఆమేన్. 318 డివైడ్ చేస్తే ఏందో తెలుసా? ఎలియజర్. ఎలియజర్ దేవుడే సహాయకుడు. గాడ్ ఈజ్ మై హెల్పర్. 318 మందిని పట్టుకొని పోయారంటే అర్థం నాకు దేవుడు సహాయం చెయ్యను. హల్లెలూయా. 318 మందిని పట్టుకొని, ఆమేన్, హల్లెలూయా, క్యాప్టివిటీలో ఉన్న లోతును తనతో పాటు ఉన్నటువంటి, ఆమేన్ ఆమేన్, బంధింపబడిపోయిన వారిని విమోచించుటకై 4 రాజులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి 318 ట్రైన్ అయిన వారిని తీసుకొని వెళుతున్నారు. దేవుడు సహాయం చేయను. And do you know one more thing? Do you know one more thing? ఈ 318 మందికి కెప్టెన్ పేరు కూడా ఎలియాజరే. అబ్రహాం ఇంటిలో అన్నిటికీ యజమానుడై, అన్నిటికీ గృహ నిర్వాహకుడై ఒక్కరుండును, తన ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఒకనొకప్పుడు ఆ ఎలియాజర్ గురించి అబ్రహామే చెప్పిన మాట ఏం తెలుసా? నా ఇంటి ఆస్తి కర్త. హలో ఆమేన్. ఈ ఎలియాజరే కాదా ఆస్తికి కర్త అన్నారు. దేవుడు చెప్పారు, నో 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 నో, ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. ఆమేన్ ఆమేన్. నీ కడుపులో నుండి నేను ఒక